శుభోదయం. వేదికను అలంకరించిన ఈనాటి ముఖ్య అతిథి, జాతి గర్వించే జాతీయ కవి, ఒకటే జననం ఒకటే మరణం, గెలుపు పొందే వరకు అలుపు లేదు మనకు అంటూ నిరంతర గీతాల ప్రవాహాన్ని కురిపిస్తున్న అక్షర శరథి, 3000కు పైగా పాటలు రాసి సినీ వినీలాకాశంలో ఒక విజేతగా, కవిగా, రచయితగా, అద్భుత ప్రాసంగికులుగా తెలుగు రాష్ట్రాల ప్రజల్లో సుస్థిర స్థానాన్ని ఏర్పాటు చేసుకున్న తెలంగాణ పోరాట యోధుడు సుద్దాల హనుమంతు గారి బిడ్డడు, తెలుగు తేజం సుద్దాల అశోక్ తేజన్నకు మరొక్కసారి నేను స్వాగతం పలుకుతున్నాను. నమస్కారం అన్న, మీరు వచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది. మొట్టమొదటిసారి మా విశ్వవిద్యాలయానికి, అందుకే మరొకసారి స్వాగతం చెప్పాను. ఈనాటి విశిష్టాతిథి, బహుజన ఉద్యమాల బ్యాక్బోన్, సమాజ స్వాప్నికుడు, సామాజిక ఉద్యమాల సంధానకర్త, ప్రముఖ రచయిత, దార్శనికుడు, రాజనీతి సామాజిక శాస్త్రాల నిపుణుడు, ఉస్మానియా విశ్వవిద్యాలయ ఆచార్యులుగా ఎంతోమంది విద్యార్థులను తీర్చిదిద్దిన ఉత్తమ అధ్యాపకుడు, నిత్య చైతన్య దీప్తి, సంచలనాల వీరుడు ఆచార్య కంచె ఐలయ్య గారికి, ఈ కార్యక్రమ సభాధ్యక్షులు, కార్యక్రమ నిర్వహణ నిర్మాత, ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహిస్తున్న ప్రముఖ రచయిత, కవి, అసాధారణ బహుజన మహిళల వేదనల్ని, సంవేదనల్ని, సంఘర్షణల్ని తన కలంతో దాల్చా అనే కథా సంపుటిని తీసుకొచ్చిన కవయిత్రి, అంతేకాదు ఆద్యంతం అనే దీర్ఘ కవిత, ఇప్పుడు ఐలమ్మ గారి పోర్ట్రైట్ రిలీజ్ చేయడానికి, దీర్ఘ కవిత్వం ఇంగ్లీష్లో రాసిన, ఆంగ్లంలో చాలామంది ఉద్యమకారుల జీవితాల్ని, వాళ్ళ ఉద్యమ నేపథ్యాన్ని దీర్ఘ కవిత రూపంలో ఆవిష్కరించిన సోదరి డాక్టర్ సంధ్యా విప్లవ్ గారికి, అదేవిధంగా ఈ వేదికను అలంకరించిన ప్రముఖ జర్నలిస్ట్, ప్రముఖ వక్త, ప్రముఖ రాజకీయ విశ్లేషకులు పాషం యాదగిరి గారికి, డాక్టర్ హరిత గారికి, డాక్టర్ పూర్ణిమ దుర్గ గారికి, హరికాంత్ గారికి నమస్కరిస్తూ, వేదిక ముందు ఆసీనులైన ఐలమ్మ గారి ఊరి నుండి, పాలకుర్తి నుండి ఇచ్చేసిన ఐలమ్మ గారి బంధువులందరికీ కూడా, అదేవిధంగా మా అధ్యాపక మిత్రులు ఉన్నారు ఇక్కడ, వారికి నమస్కరిస్తూ మా విద్యార్థులందరికీ శుభాశీస్సులు తెలియజేస్తున్నాను. ఈరోజు చాలా సంతోషకరమైన, ఆనందకరమైన రోజుగా నేను భావిస్తున్నాను. ఐలమ్మ గారి చిత్రపటాన్ని ఆవిష్కరించడం అదృష్టంగా కూడా భావిస్తున్నాను. ఈ వీరనారి చాకలి ఐలమ్మ మహిళా విశ్వవిద్యాలయానికి తొలి వైస్ ఛాన్సలర్గా నేను అపాయింట్ అవ్వడం కూడా నేను అదృష్టంగా భావిస్తున్నాను. నిజానికి కాలం చాలా విచిత్రమైంది. గతాన్ని మరిపిస్తుంది, జ్ఞాపకాలను మింగేస్తుంది. నిన్న మొన్నటి అమూల్య క్షణాలు నేడు అతి సాధారణంగా అనిపిస్తాయి. కానీ ఐలమ్మను తెలంగాణ ప్రజలందరూ కూడా గుండెల్లో పెట్టుకున్నారు. మనం అనుకున్నట్టు మరిచిపోలేదు. అందుకే ఈరోజు ఆమె గతించి ఇన్నేళ్ళైనా కూడా ఆమె పేరు మీద ఈ విశ్వవిద్యాలయానికి దాదాపుగా 7217 మంది చదువుతున్న ఈ విశ్వవిద్యాలయానికి చరిత్రలో నిలిచిపోయే విధంగా
మన ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారు వీరనారి చాకలి ఐలమ్మ మహిళా విశ్వవిద్యాలయం అని నామకరణం చేయడం ఎట్లా మర్చిపోయినట్టు? మర్చిపోలేదు కదా. అందరి గుండెల్లో ఉంది కాబట్టే, అందరూ గుర్తు పెట్టుకున్నారు కాబట్టే ఐలమ్మ ఆమె శాశ్వతంగా నిలిచిపోయింది. అయితే మొన్న ముఖ్యమంత్రి గారు ఐలమ్మ గారి విశ్వవిద్యాలయ ప్రాంగణానికి విచ్చేసినప్పుడు చాలా గొప్ప గొప్ప మాటలు మాట్లాడారు. గొప్ప వరాలను అడగకుండానే ఇచ్చారు. దాదాపుగా 540 కోట్ల రూపాయలు ఐలమ్మ గారి విశ్వవిద్యాలయానికి కేటాయించడం నిజంగా ఇది హర్షణీయం. మీరందరూ కూడా మీ చప్పట్ల ద్వారా హర్షాన్ని ప్రకటించాలని నేను కోరుకుంటున్నాను. ఈరోజు ఒక గొప్ప విప్లవ యోధురాలు, తెలంగాణ సాయుధ పోరాట వీరనారి చాకలి ఐలమ్మ గారి చిత్రపట ఆవిష్కరణ సాక్ష్యంగా నిలబడిన ఈ క్షణం మనందరికీ ఎంతో ఆనందం, గర్వకారణం కూడా. అందరూ ఈ వేదిక మీద ఉండడానికి, మీరందరూ అక్కడ ఆసీనులు అవ్వడానికి కారణం డాక్టర్ సంధ్య గారు. వారి ఆరాటం, పోరాటం చూశారు కదా. దాదాపుగా ఒక 2-3 నెలల నుంచి ఈ పని మీదనే ఉన్నారు. మొత్తానికి ఈరోజు ఈ విధంగా ఆమె సక్సెస్ అయ్యారు. ఇంత మంచి దీర్ఘ కవితను రాసి మన అందరి ముందు చదివారు. వారికి నేను అభినందనలు తెలియజేస్తున్నాను. అయితే ఐలమ్మ గారి జీవితం తెలియంది కాదు, అందరికీ తెలిసిన విషయమే. ఆమె జీవితం తెరిచిన పుస్తకం. తెలంగాణ సాయుధ పోరాటంలో ఆమె పాల్గొని శాశ్వతంగా నిలిచిపోయిన అసాధారణ, అంటే సాధారణ మహిళ అసాధారణమైన వీరనారిగా మారిన తీరు అద్భుతం. ఆమె ఎవరితో పోరాటం చేసింది, ఎట్లా పోరాటం చేసింది ఐలయ్య సారు సంక్షిప్తంగా చెప్తారు. నేను ఆ జోలికి వెళ్ళను. ఒక్క మాట చెప్పి ముగిస్తాను. నీ బాంచన్ కాల్ మొక్కుతా దొర అని దొర పేరు చెబితేనే గడగడ వణికిపోయే రోజుల్లో నిమ్న వర్గానికి చెందిన ఐలమ్మ వారిని ఎదిరించింది. అస్తిత్వం, ఆత్మగౌరవం మరిచి వెట్టి చాకిరిలో మునిగిపోయిన అట్టడుగు వర్గాల్లో ఉద్యమ జ్వాలను రగిల్చింది. అట్లాంటి ఐలమ్మ కుటుంబాన్ని ఎంత హింసించారో, ఆమె ఒక పిల్లిని ఇంట్లో వేసి ఒక గదిలో బంధించి కొడితే ఏ విధంగా పులి అవుతుందో సాధారణమైన మహిళ చాకలి ఐలమ్మ పులిలాగా వాళ్ళ మీద గర్జించింది. అట్లాంటి వీరనారి ఐలమ్మ గారి చిత్రపటం ఈరోజు మన ప్రాంగణంలో పెట్టుకోవడం ఎంతో ఔచిత్యం, సముచితం కూడా. నేడు మనందరం కూడా, మహిళలందరూ కూడా సాధికారత గురించి మనం మాట్లాడుకుంటున్నాం. కానీ ఈ మహిళా సాధికారతకు బీజము వేసిన చాకలి ఐలమ్మ చాలా గొప్పది. ఆనాడే 1947లో మనందరికీ ఇందాక సంధ్య గారు అన్నట్టు మనకు 47 ఆగస్టు 15న స్వాతంత్రం వస్తే దేశానికి, దేశం మొత్తానికి, కానీ తెలంగాణకి 48 సెప్టెంబర్ 17కి మనకు స్వాతంత్రం లభించింది. ఆ లోపు జరిగిన ఎంతోమంది మహానుభావులు, ఎంతోమంది వీరులు ఎంతో పోరాటం చేశారు. నిన్న మొన్నటి తెలంగాణ సాధించుకోవడానికి మనం ఏ విధంగా ఉద్యమం చేశామో అందరూ, చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ళదని, ముసలి ముత్క అనే భేదం లేకుండా, ఆడ మగ అనే తేడా లేకుండా ఏ విధంగా మనం ఉద్యమం చేశామో ఆ రోజుల్లో కూడా ఉద్యమం ఉవ్వెత్తున వెగిసింది. అట్లాంటి అంటే సాధికారతకు బీజం వేసిన ప్రథముల్లో చాకలి ఐలమ్మ ఒకరు అనే విషయాన్ని మనం ఎప్పటికీ మర్చిపోవద్దు. ఇక వారి స్ఫూర్తి,
వారి ఆదర్శం, వారి ప్రేరణ మనకు ఎప్పుడూ ఉంటుంది, మన గుండెల్లో గూడు కట్టుకొని ఉంటుందని నేను భావిస్తూ ఈ అవకాశం ఇచ్చిన డాక్టర్ సంధ్యారాణికి, డాక్టర్ పూర్ణిమ గారికి నేను హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. నమస్కారం.